కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్ వేదికగా శ్రీలంక ప్లేయింగ్ 11 జట్టుతో 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజు లంక బ్యాటర్లు బాగానే రాణించారు. ముఖ్యంగా చెప్పాలి అంటే మన భారత జట్టు పేసర్లు పూర్తిగా చేతులెత్తేసిన వేళ మన భారత జట్టు స్పిన్నర్లు మాత్రం అదరగొట్టారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు మొదటగా చాలా బాగా రాణించింది. భారత బౌలర్లు త్వరగానే ఆల్అవుట్ చేస్తారని భావించినప్పటికీ లంక బ్యాటర్లు నిలకడగా ఆడి మంచి స్కోర్ సాధించారు. ఈ మ్యాచ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ రాలేదు. అందుకనే కేఎల్ రాహుల్ ఇంకా తన కెప్టెన్సీ మార్క్ని చూపించాడనమాట. కేఎల్ రాహుల్ స్లిప్లో ఒక విలువైన క్యాచ్ నేలపాలు చేయడం కాకుండా భారత ఫీల్డింగ్లో లోపాలను ఎత్తి చూపే విధంగా టోటల్గా తన టీం అంతా కూడా కొద్దిగా తారబడింది అనమాట. భారత స్టార్ పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లంక ఓపెనర్లను అస్సలు ఇబ్బంది పెట్టలేకపోయారు. లంక ఓపెనర్లు నిషాన్ ఫెర్నాండో, రవీంద్ర రసంత మొదటి వికెట్కు ఏకంగా 110 పరుగుల శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి పునాదేశారు. ఫెర్నాండో 66 పరుగులు చేసి రన్అట్ రూపంలో పక్కకెళ్తే రసంత మాత్రం 71 పరుగులు చేశాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే జడేజా 2 వికెట్లు తీశాడు. మానవ సుతార్ 1 వికెట్ తీశాడు. ముఖ్యంగా స్పిన్నర్లే ఎక్కువగా బాధ్యత తీసుకున్నారనమాట. అయితే మ్యాచ్ ముగిసే చివరి అరగంటలో భారత బౌలర్లు కొద్దిగా వికెట్లు తీశారు కానీ టోటల్గా చెప్పాలి అంటే మన భారత జట్టు బౌలర్లు అంత గొప్పగా రాణించలేదు. ఈ మ్యాచ్లో అసలు ఫాస్ట్ బౌలర్లు అయితే అస్సలు ఏమాత్రం రాణించలేదు. ఎందుకంటే సిరాజ్ అయితే 13 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ 8 ఓవర్లో 32 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా పడగొట్టలేపాడు. ఇక గుర్నూర్ బరార్ కూడా అంతే, 1 వికెట్ మాత్రమే తీశాడు. స్పిన్లో మాత్రం జడేజా ఒక 2 వికెట్లు తీశాడు. కుల్దీప్ 2 వికెట్లు తీశాడు. మానవ్ సుతార్ 2 వికెట్లు పడగొట్టాడు. సో ఇలాగా స్పిన్నర్స్ మాత్రమే ముగ్గురు తల ఒక 2 వికెట్లు తీశారు. మిగతా వాళ్ళు ఒక గుర్నూర్ బరార్ తప్ప ఎవ్వరు కూడా ఏది సాధించలేకపోయారు. ఇక సారాంశ్ జైన్ కూడా ఏమీ తీయలేకపోయాడు. ఈ పరంగా చూసుకున్నట్టయితే భారత జట్టు చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.